మీకు ఎఫ్ఎల్ఎస్ ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్లో భాగంగా ఇంగ్లీష్లో స్టోరీ మాది. ఇట్లా స్టోరీ ఇచ్చి దాని కింద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఇప్పుడు అమ్మాయి స్టోరీ చదువుతుంది, వినండి. చదువుమా. Ravi and his friends want to play. They go to the playground and see dry leaves and small stones on the ground. Ravi picks up the leaves. One friend collects the small stones. Everyone works together. They talk and help each other. Slowly the playground looks clean. Another brings a bat and a ball. The children run and play cricket and have fun every day. They feel happy. Working together is good. గుడ్. చదివింది కదమ్మా, ఇప్పుడు లెసన్ చదివింది కదా పాప, స్టోరీ చదివింది కదా. ఈ స్టోరీలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పాలి ఇప్పుడు కదా. వేర్ డు రవి అండ్ హిజ్ ఫ్రెండ్స్ గో? వేర్ డు రవి అండ్ హిజ్ ఫ్రెండ్స్ గో? రవి అండ్ హిజ్ ఫ్రెండ్స్ గో టు ద ప్లేగ్రౌండ్. ఈజ్ ద ప్లేగ్రౌండ్ క్లీన్? ఈజ్ ద ప్లేగ్రౌండ్ క్లీన్? ప్లేగ్రౌండ్ క్లీన్గా ఉందా? ఫస్ట్ క్లీన్గా ఉందా? నో. వాట్ ఆర్ దేర్? ఏమేమి ఉన్నాయి అక్కడ ప్లేగ్రౌండ్స్లో? వెరీ గుడ్. డ్రై లీవ్స్, స్మాల్ స్టోన్స్, ఇవన్నీ ఉన్నాయి. హూ పిక్స్ అప్ ద లీవ్స్ మా? హూ పిక్స్ అప్ ద లీవ్స్? రవి. వెరీ గుడ్. రవి the leaves. Next, who collect the small stones? Who collect the small stones? Stand up and say ma. One friend collect the small stones. Ever a small stones ఏరేసింది? One friend. Next, who brings a bat and a ball? No. బ్యాట్ అండ్ బాల్ తెచ్చింది ఎవరు? అనదర్. వెరీ గుడ్. అనదర్ అంటే ఇంకో ఫ్రెండ్. రవి వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ బ్యాట్ అండ్ బాల్ తెచ్చినాడు. ఓకే. వాట్ గేమ్ దే ప్లే ఇన్ ద గ్రౌండ్? క్రికెట్. దే ప్లే క్రికెట్. వెరీ గుడ్. ఫైనల్లీ హౌ డూ దే ఫీల్ మా? హ్యాపీ. దే ఫీల్ మొత్తం చెప్పండి. దే ఫీల్ హ్యాపీ. వర్కింగ్ టుగెదర్ ఈజ్ గుడ్. వర్కింగ్ టుగెదర్ ఈజ్ గుడ్. అర్థమైందా? స్టోరీ అర్థమైందమ్మా? ఇట్లా మీకు స్టోరీ ఇచ్చి దాని కింద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో, అప్పుడు చెప్పాలి మీరు. అర్థమైందా?